సో వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఈ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ సిరీస్లో మనకి ఇది మూడో వీడియో. సో ఈ వీడియోలో ఇంకో కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఏం చెప్పుకున్నాం, ఈ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో మేజర్గా మనకు తెలవాల్సిన విషయాలు ముఖ్యంగా మూడు. ఎవరు చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, రోజుకి ఎంత పని చేస్తారు అనే విషయాలు క్లారిటీగా తెలిసి ఉండాలి. ఎవరు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, రోజుకి ఎంత చేయగలుగుతారు. సో ఈ కాన్సెప్ట్లో క్లారిటీగా ఐడియా ఉంటే మనకు మిగతా క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లియర్గా చెప్పొచ్చు. సో కాబట్టి ఈ వీడియోలో మనకు ఇంకొక మోడల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ ఒక పనిని 30 రోజుల్లో, బి అదే పనిని 50 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత బి పనిలో చేరాను, అయినా ఆ పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇక్కడ చూడండి, ఏ ఒక పనిని 30 రోజుల్లో చేయగలుగుతాడు, అదే పనిని 50 రోజుల్లో చేయగలుగుతాడు. సో ఏ పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత బి వచ్చింది. సో బి పనిలో చేరాను, అయినా ఆ పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో కాబట్టి ఒక్కసారి చూద్దాం దీని సొల్యూషన్. మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పని చేస్తున్నాడు, బి పని చేస్తున్నాడు. ఒకవేళ ఏ అనే పర్సన్ ఈ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఈయనకి అంటే 30 రోజులు పడుతుంది, అంతేనా? 30 డేస్ పడుతుంది. ఇదే పనిని కంప్లీట్ చేయడానికి బీకి మనకి 50 డేస్ పడుతుంది. సో కాబట్టి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఇక్కడ వర్క్ ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో వర్క్ ఎంత ఉందో అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనం, సింపుల్గా ఎన్ని డేస్ని ఎల్సిఎం తీస్తే, సో 30, 50కి ఎల్సిఎం ఎంత వస్తుంది సార్ అంటే మనకి సింపుల్గా 150 వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ ఈ టైం నుంచి మనము వర్క్ ఎంత ఉందో డిసైడ్ చేసుకోవాలి. సో వర్క్ 150 అంటే సింపుల్గా చెప్పాలంటే 150 బస్తాలు మోయడం అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఈ 150 నెక్స్ట్ ఏ పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత అని అన్నాడు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పని స్టార్ట్ చేసినాడు 5 రోజులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజులు 150 బస్తాలు మోయగలుగుతున్నాడు అని అంటే రోజుకి ఎన్ని బస్తాలు మోస్తున్నట్టు, 5 బస్తాలు మోస్తున్నట్టు. అదేవిధంగా బి అనే క్యాండిడేట్ 50 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని అంటే రోజుకి ఎన్ని బస్తాలు మోస్తున్నట్టు, 3 బస్తాలు మోస్తున్నట్టు, అంతేనా? సో రోజుకి 3 బస్తాలు మోస్తే ఈ పర్సన్కి 50 రోజులు పడుతుంది. అదే రోజుకి 5 బస్తాలు మోస్తున్నాడు కాబట్టి 30 రోజుల్లోనే క్లోజ్ అయిపోతుంది. ఎక్కువ మోస్తాడు, రోజుకి ఎక్కువ మోస్తాడు కాబట్టి తక్కువ రోజుల్లో కంప్లీట్ అవుతుంది. రోజుకి తక్కువ బస్తాలు మోస్తున్నాడు కాబట్టి ఎక్కువ రోజుల్లో కంప్లీట్ అవుతుంది వర్క్ అనేది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయి, రైట్? ఓకే, ఇప్పుడు చూడండి, ఏ పనిని ప్రారంభించిన 5 డేస్ తర్వాత మనకు బి జాయిన్ అయ్యాడు అంటే 5 డేస్ ఏ అనేట ఆయన వర్క్ చేసిండు కాబట్టి 5 డేస్ ఆఫ్ వర్క్ ఏమైతే చెప్పండి. 5 డేస్ ఆఫ్ వర్క్ అంటే రోజుకు 5 బస్తాలు అని అంటే 5 × 5 మొత్తం ఎంత, 25. అంటే 25 బస్తాలని ఆల్రెడీ ఏ అనేట ఆయన మోసేసిండు. మిగిలిన వర్క్ ఎంత చెప్పండి మనకు, మిగిలిన వర్క్ 150లో నుంచి 25 పోతే మనకు 125 ఉంటుంది, అంతేనా? ఈ 125 వర్క్ని ఎవరు చేయాలి, ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేస్తారు. సో ఏ ప్లస్ బిల సామర్థ్యం ఎంత అంటే ఏ పర్సన్ బి పర్సన్ రోజుకి ఎంత మోస్తారు సార్ అంటే 5 + 3 మొత్తం 8 బస్తాలు మోయగలుగుతారు రోజుకి. అంటే మొత్తం మనకి ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఇంకా మిగిలినవి 125 బస్తాలు ఉన్నాయి కాబట్టి 125/8 చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 8 1 8 15 125 మిగులుతుంది కాబట్టి 15 5/8 అనమాట. అంటే ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ని ఏ బీలు కలిసి 15 5/8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, పనిని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆ పని మొత్తం పూర్తి కావడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందర 5 డేస్ వర్క్ చేసిండు కదా ఆల్రెడీ. సో కాబట్టి 5 డేస్ ముందలున్న 5 డేస్ ప్లస్ ఇప్పుడు మిగిలిన 15 5/8 డేస్ మొత్తం కలిపితే 25/8 డేస్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఎట్టటి మోడల్ ప్రాబ్లమ్నైనా మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఈ టైమ్ అండ్ వర్క్లో సంబంధించిన ముఖ్యమైన విషయాలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎవరు చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, రోజుకి ఎంత చేయగలుగుతున్నారు.
సో ఈ 3 కాన్సెప్ట్‌లని క్లారిటీగా మనకు గనక అర్థమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని ఈజీ వేలో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి సో జాగ్రత్త. రైట్? ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. ఓకే. రైట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. ఏ యొక్క సామర్థ్యం బీనకు రెట్టింపు. ఏ మరియు బీలు కలిసి ఆ పనిని 30 రోజుల్లో పూర్తి చేసిన ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నారు. కాకపోతే చేసేటప్పుడు ఏంటి అంటే బి ఏ యొక్క సామర్థ్యం ఎంత ఉంది సార్ అంటే బికి రెట్టింపు. అంటే బి ఒక పని చేసి ఒక బస్తా మోస్తే ఆ లోపలనే ఏ అనేట ఆయన 2 బస్తాలు మోస్తాడనమాట. అనే యొక్క సామర్థ్యము డబుల్ ఉందన్నమాట. సో కాబట్టి ఏ మరియు బిలు కలిసి ఆ పనిని 30 రోజుల్లో పూర్తి చేసిన ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇంపార్టెంట్ అని ఇంతకుముందు చెప్పుకున్నాము, ఏ బిలు వర్క్ ఎంత వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ వర్క్ ఎక్కడ మనకు కూడా డేస్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇది. సో ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ మనకు సామర్థ్యాలు ఇచ్చాడు కదా, సామర్థ్యాలు ఇచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఒక బస్తా మోసిండు అనుకోండి, ఒక బస్తా బి ఒక బస్తా మోస్తే ఏ ఏం చేస్తాడు, ఆ ఒక బస్తా మోసే లోపల 2 బస్తాలు మోస్తాడు అనమాట. సామర్థ్యం ఇచ్చాడు మనకు. రైట్? ఏ గనక ఒక బస్తా మోస్తే ఆ ఒక్క బస్తా మోసే లోపే బి ఒక్క బస్తా మోయగలిగితే ఏ అంతలోపే 2 బస్తాలని మోయగలుగుతాడు. సో కాబట్టి ఈ ఇద్దరు యొక్క సామర్థ్యాలు 1 అండ్ 2 అనుకుందాం. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఏ మరియు బిలు కలిసి ఆ పనిని 30 రోజుల్లో చేస్తారు. అంటే ఏ మరియు బిలు కలిసి 30 రోజులు అంటున్నాడు కాబట్టి ఏ మరియు బిల సామర్థ్యం ఎంత? ఏ సామర్థ్యము 2, బి సామర్థ్యము 1, అంటే మొత్తం ఓవరాల్గా 3. అంటే ఒక రోజులో వీళ్ళు చేసేది ఎన్ని బస్తాలు మోస్తారు సార్ అంటే 3 బస్తాలు మోస్తారు. రోజుకు 3 బస్తాలు మోస్తున్నారు. ఈ వర్క్ మనకి 30 రోజుల్లో కంప్లీట్ అవుతుంది కదా. రోజుకు 3 బస్తాలు మోస్తున్నారు. ఈ వర్క్ మనకి 30 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మొత్తం ఎన్ని బస్తాలు? 90 బస్తాలు అవుతుంది. అంటే ఇక్కడ వర్క్ తెలిసినట్టు ఇప్పుడు మనకు 90 అనేది వర్క్ అనమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఏ మాత్రమే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు చూడండి. రోజుకు 2 బస్తాలు మోస్తే 90/2 అంటే 45 డేస్ పడుతుంది అనమాట ఏకి. అంతేనా? అదే బికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పు. 90 రోజుకు ఒక బస్తానే మోస్తాడు కాబట్టి 90/1 అంటే 90 డేస్ పడుతుంది. ఎవరికి? బికి. సో ఈ విధంగా మనం సింపుల్ వేలో ఇక్కడ మేజర్ పార్ట్ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి సార్ అంటే అసలు వర్క్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవాలి. సో ఈ వర్క్ ఎంత ఉందనేది క్లియర్ కట్గా తెలుసుకోగలిగితే మనం సింపుల్గా ఆన్సర్ని చేయడానికి వీలుంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇదే క్వశ్చన్ని ఏ ఒక సామర్థ్యము బీనకు రెట్టింపు అని అన్నాడు కాబట్టి ఏ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బి కంటే డబుల్ ఉంటుంది. బి ఒక బస్తా మోస్తే ఆ లోపలనే ఏ 2 బస్తాలు మోయగలుగుతాడు. సో ఈ 2 సామర్థ్యం తీసుకుంటే మరియు ఆ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఇద్దరు కలిసి 30 రోజుల్లో చేస్తారు కాబట్టి ఇద్దరి కలిపి సామర్థ్యం ఎంత? బి ఒక బస్తా, ఏ 2 బస్తాలు, మొత్తం కలిపి 3 బస్తాలు మోయగలుగుతారు ఇద్దరు కలిసి. ఈ 3 బస్తాలు ఎన్ని రోజులు మోస్తున్నారు? 30 రోజుల్లో మోస్తున్నారు కాబట్టి రోజుకు 3 బస్తాలు ఇంటూ 30 రోజులు మొత్తం 90 బస్తాల వర్క్ ఉంటుంది ఇక్కడ. సో ఈ 90 బస్తాల వర్క్ని ఏ మాత్రమే చేయాలి అంటే రోజుకు 2 బస్తాలు మోస్తే 40 రోజులు పడుతుంది. అదే బి మాత్రమే చేయాలనుకుంటే ఏ రోజుకు ఒక బస్తానే మోస్తాడు కాబట్టి 90 రోజులు పడుతుంది. సో ఈ విధంగా మనకి ఆన్సర్ మనం చేసుకోవచ్చు అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్. సో ఇవి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 10 రోజుల్లో బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు 1000 రూపాయలు తీసుకున్న ఏ మరియు బి వాటాలు ఎంత? ఇక్కడ చూడండి, ఏ మరియు బి వాటాలు. ఇది ఇంకొక మోడల్ అన్నమాట. సొల్యూషన్ చూద్దాం ఒకసారి. సో వాటాలు ఎప్పుడు కూడా మనం దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం సార్ అంటే
ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ అమౌంట్, ఎవరు తక్కువ పని చేస్తే వాళ్ళకి తక్కువ అమౌంట్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు అనే విషయం మనకు ఎట్లా తెలుస్తుంది? అంటే ఎవరు ఆ పనిని తక్కువ రోజుల్లో కంప్లీట్ చేస్తే ఆయన ఎక్కువ పని చేసినట్టు. అంతే కదా! సింపుల్‌గా మనకు చూడండి ఒక పనిని మనకు 5 రోజుల్లో కంప్లీట్ చేసిండు. ఇంకొకడు 10 రోజుల్లో కంప్లీట్ చేసిండంటే వీడు ఎక్కువ పని చేసినట్టు కదా! తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన వాడు ఎక్కువ పని చేసినట్టు. కాబట్టి ఏదైతే ఉంటుందో రైట్. వాటి సామర్థ్యాలను మనం తీసుకుందాం ఫస్ట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సామర్థ్యాలు ఎట్లయితాయి? ఒక పనిని 10 రోజుల్లో, 15 డేస్‌లో అంటే మనకు ఓవరాల్‌గా ఏ అండ్ బి ఇదే వర్క్ ఏబీలు ఎంత? ఏ ఏ 10 డేస్‌లో అండ్ బి 15 డేస్‌లో ఇద్దరు కాల్ చేస్తున్నారు. వీటి సామర్థ్యాలు తీసుకుందాం. వీటి సామర్థ్యాలు ఎంత? 10 రోజుల్లో వీటి వర్క్ ఎంత ఉంది? ఫస్ట్ 30 ఉన్నది. 30 బస్తాలు ఉన్నాయి. రోజుకి ఎంత వస్తుంది? 3. ఇక్కడ రోజుకి 2 రైట్. అంటే ఏ అనే పర్సన్ రోజుకు 3 బస్తాలు మోస్తున్నాడు. బి అనే పర్సన్ రోజుకి 2 బస్తాలు మాత్రమే మోస్తున్నాడు. కాబట్టి వాటాలు ఎంత? ఏ వాటా తీసుకుంటే వాటా ఏ వాటా ఎట్లా తీసుకుంటాం సార్ అంటే రోజుకి ఎంత మోస్తున్నాడు ఈయన? 3 భాగాలు మోస్తున్నాడు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నది? 5 భాగాలు చేయాలి ఖచ్చితంగా. అవునా? 3 + 2 కాబట్టి 5 భాగాలు చేయాలి. దేన్ని చేయాలి భాగాలుగా? తీసుకున్న అమౌంట్‌ని చేయాలి. సో ఎంత తీసుకున్నాడు అనంటే 1000 తీసుకున్నాడు కాబట్టి 1000ని చేస్తే 5 1s 5 200s అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 200 × 3 మొత్తానికి 600 ఎవరి వాటా వస్తుంది సార్ అంటే ఏ వాటా వస్తుంది. అట్లనే బి వాటా ఎంత అవుతుంది? ఎంత మోస్తున్నాడు రోజుకి? 2 బస్తాలు. మొత్తం ఎన్ని? 5 భాగాలు. సో కాబట్టి 1000 ఈజ్ ఈక్వల్స్ టు 5 1s 5 200s దట్ ఈజ్ ఈక్వల్స్ టు 400 అనేది బి వాటా అవుతుంది. సో ఈ విధంగా మనం వాటాలని కింద చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బి సిలు వరుసగా ఒక పనిని 10 రోజుల్లో, 12 రోజుల్లో, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇక్కడ చూడండి ఏ అనే టైంకి 10 రోజులు పడుతుంది, బి అనే టైంకి 12 రోజులు పడుతుంది, సి అనే టైంకి 15 రోజులు పడుతుంది ఒక పనిని కంప్లీట్ చేయడానికి. పూర్తి చేయను. ముగ్గురు కలిసి ఆ పనిని 9000 రూపాయలకు పూర్తి చేసిన సి వాటా ఎంత? సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే సేమ్ మోడల్ క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు క్వశ్చన్ ఏదైతే ఉందో సేమ్ మోడల్. ఒక్కసారి మీరు గమనించండి. చూడండి తక్కువ రోజుల్లో చేస్తున్నాడు అంటే ఎక్కువ పని చేస్తున్నాడు ఆ పర్సన్. ఈయన ఎక్కువ రోజులు చేస్తున్నాడు అంటే తక్కువ పని చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా వాటాలు ఎట్లా షేర్ చేయాలి సార్ అంటే ఖచ్చితంగా వారి యొక్క సామర్థ్యాలను బేస్ చేసుకొని చేయాలి. సామర్థ్యం అంటే ఎక్కువ పని చేసిన వాడికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, తక్కువ పని చేసిన వాడికి తక్కువ అమౌంట్ ఇవ్వాలి. కాబట్టి ఎవరెవరు ఎంత వర్క్ చేసినారు అనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్. చూడండి ఒక పని చేసారు, ఏ అనటైనా, బి అనటైనా, సి అనటైనా. ఈ పని ఎంత అనేది ఎట్లా తెలుస్తుంది మనకు? 10 డేస్లో, 12 డేస్లో, 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఈ వర్క్కి మనకు ఎల్సిఎం తీసుకుంటే 60 అనేది ఇక్కడ వర్క్ తెలిసిపోతుంది. మనకు వర్క్ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అని అంటే వీటి ఎల్సిఎం తీస్తే మనకు 60 వస్తుంది. కాబట్టి 60 అనేది వర్క్ అవుతుంది. 60 వర్క్ అయితే మనకు సామర్థ్యం ఎంత అవుతుంది చెప్పండి? అంటే ఈయన ఈ 60 బస్తాలని 10 రోజుల్లో మోస్తున్నాడంటే రోజుకి ఎన్ని? 6 మోస్తున్నట్టు. ఈ 60 బస్తాలని 12 రోజులు మోస్తున్నాడంటే రోజుకి ఎన్ని? 5 మోస్తున్నట్టు. ఈ 60 బస్తాలని 15 రోజులు మోస్తున్నాడంటే రోజుకి 4 మోస్తున్నట్టు. అంటే ఏ అనే పర్సన్ రోజుకి 6 బస్తాలు మోస్తున్నాడు, బి అనే పర్సన్ రోజుకి 5 బస్తాలు మోస్తున్నాడు, సి అనే పర్సన్ రోజుకి 4 బస్తాలు మోస్తున్నాడు. అంటే సి వాటా మనం కనుక్కోవాల్సింది సి వాటా. కాబట్టి సి వాటా ఏమవుతుంది? రోజుకి ఎంత మోస్తున్నాడు? మొత్తం 4 బస్తాలు మోస్తున్నాడు. మొత్తం ఎన్ని భాగాలు చేయాలి? 6 + 5 11, 11 + 4 15 అంటే మొత్తం 15 భాగాలు చేయాలి. ఎవరిని 15 భాగాలు చేయాలి? 9000ని 15 భాగాలు చేయాలి. అంతే కదా, అమౌంట్ తీసుకుని 9000 కాబట్టి 9000ని 15 పార్ట్స్ చేసి దాంట్లో 4 పార్ట్స్ ఎవరికి ఇవ్వాలి? సికి ఇవ్వాలి.
కాబట్టి 4/15 ఇంటూ 9000. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. మనకి క్యాన్సిలేషన్ చేస్తే చూడండి 15 వన్స్ 15, 600 అంతేనా? సో 600 ఇంటూ 4 2400 వస్తుంది మనకి. సో సి వాటా ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 2400గా మనం చెప్పుకోవచ్చు. మరి సి వాటా ఒకటేనే చెప్పొచ్చు అంటే ఏ వాటాని చెప్పొచ్చు కూడా. ఏ వాటా ఎంత? ఏ వాటా కనుక చూసుకుంటే ఆరు చేస్తుండే కాబట్టి 6/15 ఇంటూ 9000 అంటే క్యాన్సిల్ చేస్తే మనకి 600 3600 రూపీస్ ఎవరికి వస్తాయి? ఏకి వస్తాయి. అదేవిధంగా బి వాటా ఎంత? 5/15 ఇంటూ 9000 చేస్తే మనకు 600 6 5 33,000. సో ఇక్కడ చూడండి 3000 ప్లస్ 3600 మొత్తం ఓవరాల్గా మనకు 6600 ప్లస్ 400 కలిపితే 7000, 7 ప్లస్ 2000 మొత్తం ఓవరాల్గా మనకి 9000 అవుతుంది. ఈ విధంగా మనం వాటాలని షేర్ చేసుకుంటాము. రైట్. సో ఈ విధంగా మనకు టైమ్ అండ్ వర్క్లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్. ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఈ విధంగా రీజనింగ్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్ని టాపిక్స్ తీసుకుందాం. సో రేపు మళ్ళీ కొత్త టాపిక్ క్లాక్ అనే టాపిక్ని మనం డిస్కషన్ చేద్దాం. చాలా సింపుల్ వేలో డిస్కషన్ చేస్తాం అన్నమాట.